పరిశుద్ధ దేవుని వాక్యము వినుటకు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? నాట్ ఫర్ డిస్ట్రక్షన్, నాశనం చేయడానికి ఆయన ఈ లోకంలోనికి రాలేదు. అందుచేతనే తన శిష్యులను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. 3వ అధ్యాయం యోహాను 3:16-17 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనం చూసినట్లయితే లోకము తన కుమారుని ద్వారా రక్షింపబడుటకే గాని లోకమునకు తీర్పు తెచ్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చి ఉన్నాడంటే తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకంలోకి రాలేదు. రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడతారు. ఆమేన్. అందరూ కూడా రక్షింపబడతారు. అందరూ కూడా ఆయన అప్పగింపబడే రాత్రి ముందు సమయంలో ఆ శిష్యుల మధ్య ఒక వివాదం పుట్టిందంటండి. ఆ వివాదం ఏమిటంటే ఎవడు గొప్పవాడు. అయితే యేసుప్రభువారు అన్నాడు, గొప్పవాడిగా ఉండగోరిన వాడు పరిచారకుడై ఉండాలి. ఇక్కడ యేసుప్రభువారు అంటున్నాడు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు పరిచారకుడు, సేవకుడై ఉండాలి అంటున్నాడు. అందుచేతనే యేసుప్రభువారిని ఎవరు అంగీకరించలేదు ప్రియులారా. యేసుప్రభుని అంగీకరించినప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు రాజు అయిపోతాడు అని హోసన్నా అని చెప్పి కేకలు వేశారు. కేకలు వేసిన తర్వాత నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసుప్రభువారు చెప్పగానే సిలువేడి అని మాట మార్చేసిన మానవాళి. యేసుప్రభువారి రాజ్యం వేరు, యేసుప్రభువారి భక్తి వేరు, యేసుప్రభువారి ప్రవర్తన వేరు. ఇదంతా కూడా విపరీతముగా ఉంటుంది ప్రియులారా. అయితే మనం ఏ రకమైన ఆత్మను కలిగి ఉన్నాం? యేసును నమ్ముకున్న తర్వాత మనం ఏ రకమైన ఆత్మను కలిగి ఉన్నాం? ఓర్పు కలిగిన ఆత్మన, దీర్ఘశాంతము కలిగిన ఆత్మన, ఏ రకమైన ఆత్మ? దేవుడు తూకం వేసినప్పుడు నీ ఆత్మ ఏ విధముగా ఉన్నదని దేవుడు మాట్లాడతాడు. 2వ కొరింథీయులో 6:4-5 వచనాలు చదివినట్లయితే శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలో, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములతోను, ఉపవాసములతోను మిగులు ఓర్పు గలవారై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతో. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసును నమ్ముకున్న మనము ఈ రకమైన స్థితిని కలిగిన వారిగా ఉండాలి. దేవుడు అటువంటి ఆత్మను తూకం వేయవాడై ఉన్నాడు ప్రియులారా. దేవుని నామానికి స్తోత్రం. ఈ సంవత్సరానికి 25 సంవత్సరాలు కావచ్చింది. గ్రహం స్టెయిన్స్ ఆయన చనిపోయి, ఆయన చంపబడి భార్య అంటది, ఐఎమ్ గ్రేట్లీ అప్సెట్ బట్ నాట్ యాంగ్రీ. నేను అప్సెట్ అయ్యాను కానీ నాకు కోపం లేదంటది. ఇది ఎక్కడి విడ్డూరమైన మాట అండి? చాలా విడ్డూరం కదా. మానవులైన మనకు చాలా విడ్డూరమైన మాట. మృదువైన సాధువైన ఆత్మ కలిగి ఉన్నామో లేదో అని దేవుడు తూకం వేయవాడై ఉన్నాడు. ఈ గ్రహం స్టోవర్ట్ గారి యొక్క భార్య ఆత్మను తూకం వేసినట్లయితే ఆమె తేలిపోదు ప్రియులారా, ఆమె సరిపోతుంది తూకంలో. అదే విధముగా మన జీవితాలు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మనం తేలిపోవారుగా ఉన్నామేమో. 2వ తిమోతి 2:24 చూసినట్లయితే 2వ తిమోతి 2వ అధ్యాయం 24వ వచనం, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ
ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొలుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని దేంతోటండి? కత్తితోనా, బాకుతోనా, సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరిడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను. ఇది ఎవరికండి? పాస్టర్ గారికా? నాట్ ఓన్లీ పాస్టర్ గారికి కూడా, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికేను, క్రీస్తుని అంగీకరించిన మనందరికీను, సత్యం ఎరిగిన మనందరికీను, మనమందరం కూడా ఏ విధముగా ఉండాలంటున్నాడంటే సాత్వికముతో ఏ విధంగా శిక్షించాలి? సాత్వికముతో శిక్షించాలి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, పరిస్థితులు టెన్షన్గా ఉన్నప్పుడు, ఇరిటేట్గా ఉన్నప్పుడు సాధారణంగా ఎంత భక్తుడైనా సరే కోపం వస్తుంది. ఎంత భక్తుడైనా కోపం వస్తుంది. అయితే కోపం రాకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనలను నవ్వించేది చేస్తుంది. కోపం రాకుండా నవ్వించేదిగా చేస్తుంది. ఎల్లప్పుడూ శాంతియుతముగాను, జగడము ఆడని వారుగాను దేవుని నమ్ముకున్న బిడ్డలైన మనము. దేవుడంటే చెప్పండి, యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నమ్ముకున్న మనము, ఆయన వాక్యాన్ని అంగీకరించిన మనము బయట ఇంట సాధువైన ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. సాధువైన ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. టెకేల్, తూకం వేస్తున్నప్పుడు నీ నీతిని ఆయన తూకం వేస్తాడు, యథార్థతను ఆయన తూకం వేస్తాడు, నీ న్యాయమైన జీవితాన్ని ఆయన తూకం వేస్తాడు. మానవుని ఆత్మ ఏ విధముగా ఉన్నదో ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. నీ ఆత్మ సాధువైన ఆత్మగా ఉన్నదో లేదో ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. ఆయన తూకం వేసినప్పుడు ఆయన తూకంలో మనం సరిపోవాలి. ప్రియులారా, మెనే టెకేల్ ఫార్సన్ అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన తూకం మనల్ని ఏ తూకం వేస్తాడంటే మన యథార్థమైన జీవితాన్ని ఆయన తూకం వేయవాడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. పరిశుద్ధుడు సర్వాధికారి యేసు ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మమ్మల్ని తూకం వేయుచున్నారని వాక్యం సెలవిస్తున్నది. మా యథార్థమైన జీవితాన్ని మీరు తూకం వేయుచున్నారు, సాధువైన జీవితాన్ని తూకం వేయుచున్నారు, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు తూకం వేయుచున్నారు. మీరు తూకం వేస్తున్నప్పుడు ప్రభువా, మేము ఆ తూకంలో సరిపోనట్లుగా మీరు సహాయం చేయండి. ఈ దినం వాక్యం ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందవలసిందని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. తండ్రి అని దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన బిడ్డలందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.